హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామనిల్ వ్లాగ్స్. ఏంటి ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా? అవును, వెళ్తున్నాం. ఎక్కడికి? టెంపుల్స్కి. 1, 2 టెంపుల్ కాదు, 108 టెంపుల్స్ ఉన్న చోటికి. అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అలా ఎంటర్ అయ్యామో లేదో టెంపుల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అలా నారాయణ మంత్రం హార్ట్‌కి ఇట్లా టచ్ చేస్తున్నట్టు అనిపించింది. పీస్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా మంచిగా అనిపించింది ప్లేస్ మాత్రం. టూరిస్టులయితే చెప్పొద్దిగ ఎంతమంది విజిట్ అవుతున్నారు. మనం ఇక్కడే ఉన్నాం. మనం కూడా తప్పకుండా విజిట్ అవ్వాలని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. అండ్ ఇది ఎక్కడో లేదండి, మన శంషాబాద్ దగ్గరలోనే ఉంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. 108 టెంపుల్స్ మేము తిరిగి దర్శనం చేసుకున్నాము. అండ్ ఎక్కడైతే తిరుపతి 96థ్ టెంపుల్ తిరుపతి వస్తుంది. సో, తిరుపతి దగ్గర ఆగి మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క పంతులున్నారు. అండ్ ఒక్కొక్కళ్ళు మనతో శ్లోకాలు, మంత్రాలు చదివిపిస్తున్నారు. ఒక్కొక్క టెంపుల్ దగ్గరనే ఈజీగా అలా 5 మినిట్స్ మనకి గడిచిపోతుంది. అలా ఒక్కరోజే మనకి చాలా భక్తి పెరిగిపోయినట్టు అనిపించింది నాకైతే. సెల్ ఫోన్స్ అయితే లోపలికి ఎంట్రీ లేవు. సో, అందుకే లోపల ఏం క్యాప్చర్ చేయలేం మనము. అండ్ బయటే ఏం ఫోటోస్ దిగినా, ఏం ఎంజాయ్ చేసినా బయటనే. బట్ లోపల మాత్రం బయటి దానికి నెక్స్ట్ లెవెల్ ఇగ అంతే. చాలా 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 బ్యూటిఫుల్‌గా ఉంది మొత్తం ప్లేస్ మాత్రము. అండ్ ఏంటంటే ఇక్కడ మొత్తం తమిళనాడు, కేరళలో ఉన్న టెంపుల్స్, అక్కడున్న గాడ్స్ ఇక్కడున్నారు. మనకి ఎక్కువగా మనం దర్శించుకునే టెంపుల్స్ హిందూ గాడ్స్, సాయిబాబా, శివయ్య ఇలా కాకుండా తమిళనాడు, కేరళలో ఎక్కువ ఫేమస్ అయిన టెంపుల్స్ ఉంటాయి గదా! అన్నీ ఇక్కడున్నాయి. సో, మనం అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడికెళ్తే అన్నీ కవర్ అయిపోతాయి. సో, అలా మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ బయటికొచ్చాము. మంచిగా దర్శనాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని బయటికొచ్చి ఇంకా ఫోటో సెక్షన్. ఫోటోస్ తీసుకున్నాక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో, వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనైతే చెప్పొచ్చు. ఓకే దెన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.